భారత్ అగ్ని-5 మిసైల్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. మిషన్ దివ్యాస్త్రగా పిలిచే అగ్ని-5 ప్రయోగం జరిగింది. మల్టిపుల్ ఇండిపెండెంట్లు టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ టెక్నాలజీతో అగ్ని-5 మిసైల్ ను డిఆర్డీఓ సైంటిస్టులు తయారు చేశారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ సైంటిస్టులకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. అగ్ని-5 ఎంవీఆర్ఐ టెక్నాలజీని కలిగి ఉంది. అంటే ఒక్కటే మిసైల్ ఉపయోగించి మల్టిపుల్ వార్ హెడ్స్ ని వివిధ ప్రాంతాల్లో మోహరించడానికి అవకాశం ఉంటుంది. అగ్ని-5 మిసైల్ కి 2 టన్నుల వార్ హెడ్స్ మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. ఎంవీఆర్ఐ టెక్నాలజీ ఇప్పటిదాకా అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా దేశాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఇండియా కూడా ఆ దేశాలతో పాటు చేరింది. 1990 నుంచి డిఆర్డీఓ ఈ అగ్ని మిసైల్స్ ను తయారు చేస్తోంది. అగ్ని-5 మిసైల్ 5000 కిలోమీటర్ల దాకా లక్ష్యాలని ఛేదించనుంది. అంటే చైనా రాజధాని బీజింగ్ తో పాటు ఆ దేశంలోని ఉత్తర భాగం, మొత్తం ఆసియా దేశాలు, యూరప్ లోని కొన్ని ప్రాంతాలు కూడా టార్గెట్ రేంజ్ లోకి వస్తాయి. అయితే చైనా దగ్గర డాంగ్ఫెంగ్ 41 మిసైల్స్ ఉన్నాయి. వీటి పరిధి 12,000 నుంచి 15,000 కిలోమీటర్ల దాకా ఉంటుంది. చైనాను దృష్టిలో పెట్టుకుని ఇండియా అగ్ని-5 ను సొంతంగా డెవలప్ చేసింది. అగ్ని-5 ప్రయోగాన్ని చైనా రీసెర్చ్ నౌక దగ్గర నుండి పరిశీలించింది. చైనాకు చెందిన రీసెర్చ్ షిప్ విశాఖపట్నానికి 260 నాటికల్ మైళ్లు అంటే దాదాపు 480 కిలోమీటర్ల దూరంలో లంగర్ వేసింది. మార్చి 11 నుంచి 16 లోపు బంగాళాఖాతంలో కొన్ని ఏరియాలను భారత్ నోటమని పిలిచే నో ఫ్లై జోన్ ఏరియాలుగా ప్రకటించింది. అంటే మిసైల్ టెస్ట్ ఉంటుందని ముందే సంకేతాలు ఇచ్చింది. దాంతో చైనా ఈ అగ్ని ప్రయోగాన్ని కనిపెట్టేందుకు జియాంగ్ యాంగ్హాంగ్ అనే 4008 టన్నుల బరువైన రీసెర్చ్ వెసల్స్ ను మలక్కా జలసంధిలోకి తీసుకొచ్చింది. విశాఖకు దగ్గరలోనే ఉంచి అగ్ని-5 మిసైల్ ప్రయోగాన్ని పర్యవేక్షించింది.